అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. రానున్న 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే సింగిల్ డిజిట్ టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయంటోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందంటోంది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇవాళ రేపు ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఇక మిగిలిన జిల్లాల్లో సైతం ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపల నమోదయ్యే అవకాశాలున్నాయంటోంది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. సో మొత్తం మీద అటు చలి పంజా తెలంగాణపై భారీగానే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి ఆయా జిల్లాలకు కూడా అలర్ట్లు జారీ చేశారు వాతావరణ శాఖ. ఏంటి ఆయా జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో మనకు పూర్తి స్థాయిలో చలి విజృంభిస్తుందని చెప్పవచ్చు. పల్లె పట్నం అనేటువంటి తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చాలా చోట్ల కూడా కేవలము సింగిల్ డిజిట్ కే టెంపరేచర్ నమోదు కావడంతో చలి ప్రభావం అయితే తెలంగాణ వ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ తో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో చాలా ఎక్కువగా ఉంటుంది. జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ కూడా ఉష్ణోగ్రతలు అయితే గణనీయంగా పడిపోతున్నాయి. దాంతో పాటు రాబోయే రోజుల్లో కూడా చలి తీవ్రత మరింత పెరిగి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు ఆ వాతావరణ శాఖ నిపుణులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఏకంగా పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటిది ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో చలి ప్రభావం మిగతా జిల్లాల కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ ను జారీ చేయడం జరిగింది. చలి తీవ్రతను తట్టుకోలేక రోజుకొకరు మరణిస్తున్నటువంటి ఘటనలు కూడా మనకు జిల్లాలో జరుగుతున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలైతే గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సునీత. దాదాపు అన్ని జిల్లాల్లో మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంటుంది. దీంతో రహదారులపై వెళ్ళడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నేషనల్ హైవే పైన గానీ, స్టేట్స్ హైవే పైన గానీ, మెయిన్ రోడ్ల పైన కూడా వెహికల్స్ అయితే కనిపించడం లేదు. మార్నింగ్ 8 to 8:30 వరకు పొగ మంచు కప్పుకొని ఉంటుంది. దాంతో పాటు మనకు మంచు కూడా పడుతూ ఉండడం వల్ల వాహనాల గ్లాస్ల పైన కూడా అటు మంచు పడుతుంది. దీంతో ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కనిపించడం లేదు. దాంతో పాటు పొగ మంచు కారణంగా కూడా ఎదురుగా ఉన్నటువంటి వెహికల్స్ కనిపించకపోవడం తోటి ఫ్లడ్ లైట్స్ వేసుకోవడం గానీ, పార్కింగ్ లైట్లను గానీ వేసుకొని మెల్లమెల్లగా చాలా తక్కువ స్పీడ్ లో వాహనాలు నడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు హైవేల పైన కానీ మెయిన్ రోడ్ల పైన కనిపిస్తుంది. ఇక నిర్మల్ జిల్లా పెంబి మండలం చింతగూడకు చెందినటువంటి 60 సంవత్సరాల వృద్ధుడు, ఇతని పేరు గంగారెడ్డి, చలి తీవ్రతను తట్టుకోలేక కూడా అస్వస్థకు గురై చనిపోయినటువంటి సంఘటన కూడా మనకు నిర్మల్ జిల్లాలో జరిగింది. దాంతో పాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రానున్న రోజుల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 10వ తారీఖు, 11, 12, 13 ఈ 4 రోజులతో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. సో నిన్న చూసుకుంటే మనకు సంగారెడ్డి జిల్లా కోహీర్ లో 7.2 డిగ్రీల
అత్యల్ప కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత మనకు నిన్న నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం అయితే చాలా అధికంగా ఉంటుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో చలి గాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. ఇక్కడ మనం డిఫరెంట్ కనుక గమనిస్తే సునీత, ఉత్తర తెలంగాణ జిల్లాలంటే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు వస్తే, దక్షిణ తెలంగాణ జిల్లాలంటే ఉమ్మడి నల్గొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొంత పాటు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొంత పాటు, హైదరాబాద్ సిటీ కొంత పాటు వస్తుంది. అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలోనేమో చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో చలి గాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ నెల 16 వరకు కూడా చలికాల ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు అయితే ప్రభుత్వం నుంచి జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చల్లటి గాలుల ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. జిల్లాలో చాలా చోట్ల కూడా మనకు 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని కూడా అటు భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత అయితే క్రమక్రమంగా పెరుగుతుంది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు మనకు జిహెచ్ఎంసీ పరిధిలో 9 డిగ్రీల నుంచి సెల్సియస్ నుంచి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఇక వృద్ధులు, పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం టైంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే చలి ప్రభావం నుంచి సేఫ్ గా ఉండడానికి, రక్షించుకోవడానికి వెచ్చని దుస్తులు ధరించడం గాని, వేడి వాతావరణంలో ఉండడం గాని, లేకుంటే ఎర్లీ మార్నింగ్ టైంలో హాట్ వాటర్ తీసుకోవడము, లేకుంటే వేడి వేడి సూపులు తీసుకోవడం లాంటివి చేస్తూ కూడా చలి ప్రభావం నుంచి బయటపడడానికి సురక్షితంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఇక పల్లెల్లో అయితే ఉదయం గాని, సాయంత్రం గాని చలి మంటలు కాగుతూ కూడా చలి ప్రభావం నుంచి సేఫ్ గా ఉండడానికి అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో చలి ఎఫెక్ట్ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ 2047 పైన కూడా కాస్త కనిపిస్తుందని చెప్పవచ్చు. నైట్ టైంలో కానీ, మార్నింగ్ టైంలో కూడా చలికి కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు అక్కడ కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కానీ, ఆస్తమా కానీ, న్యూమోనియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, చర్మ సంబంధిత సమస్యలు ఉన్న వారికి ఈ చలి అయితే మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టైంలో వీచేటువంటి చల్లటి గాలులు న్యూమోనియాను పెంచడానికి కానీ, న్యూమోనియా రావడానికి, లంగ్స్ లో ఇన్ఫెక్షన్ పెరగడానికి చాలా కారణమవుతున్నటువంటి దృష్ట్యా ఈ టైంలో అయితే చాలా సేఫ్ గా ఉండాలని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు సునీత. మొత్తానికి ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు అటు ఐఎండీ హెచ్చరించినటువంటి నేపథ్యంలో రాబోయే 4 రోజుల పాటు అయితే చలి తీవ్రత అయితే మరింత పెరిగే అవకాశం ఉంది సునీత. అయితే రాజు పటేల్, ఇప్పుడు ఏదైతే 15 డిగ్రీల లోపల ఈ 4 రోజులు నమోదవుతే గనక ఈ దీర్ఘకాలిక సమస్యలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఆరోగ్య జాగ్రత్తలు ఏమైనా డాక్టర్లు సూచిస్తున్నారు? సునీత, మనకి ఇది చలికాలము మెయిన్ గా ఎఫెక్ట్ చూపించేది లంగ్స్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే న్యూమోనియా ఉన్న వాళ్ళకు, న్యూమోనియా ప్లస్ ఆస్తమా, ఇతర శ్వాసకోశ సంబంధితటువంటి సమస్యలు ఉన్న వారికి అయితే చలికాలం అయితే ఒక ప్రాణకాలం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే విపరీతమైనటువంటి చలి ఎఫెక్ట్ తోటి, చల్లలి గాలుల ప్రభావం తోటి ఊపిరితిత్తులలో మనకు నంజు అనేది ఎక్కువగా పేరుకుపోతుంటుంది. కఫం కూడా ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. ముఖ్యంగా న్యూమోనియా ఉన్న వాళ్ళు, న్యూమోనియా ఎక్కువ శాతము బార్న్ బేబీస్ నుంచి బిలో 5 years ఏజ్ ఉన్న పిల్లల్లో న్యూమోనియా చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు ఈ కాలంలో ఎవరైతే జన్మిస్తారో చిన్న పిల్లలకు, వారికి కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులలో నంజు ఎక్కువగా పేరుకుపోయి ఉండడం వల్ల వాళ్ళని ఇంక్యుబేటర్ లో పెట్టడం కానీ, వెచ్చగా ఉంచడం లాంటి ప్రదేశాల్లో చేస్తున్నటువంటి దృష్ట్యా చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే డాక్టర్లు చూపిస్తున్నారు, అటు ఎక్స్పర్ట్స్ కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే చల్లటి గాలి అనేది శరీరంలోకి వెళ్ళినప్పుడు ఊపిరితిత్తులు ఎప్పుడు మనకు వేడిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ వేడిగా ఉండాల్సినటువంటి ఊపిరితిత్తులు చల్లటి గాలి వెళ్ళేసరికి కూల్ అయిపోతుంది. కూల్ కావడం వల్ల లోపల నంజు గాని, కఫం గాని పెరిగిపోతుంది. కాబట్టి మాస్కులు ధరించాలి, మంకీ క్యాపులు పెట్టుకోవాలి, నెత్తి చుట్టూ కూడా రుమాలు లాంటి కట్టుకుంటా ఆ వేడి చల్లటి గాలి లోపలికి వెళ్లకుండా
కంపల్సరీ ప్రికాషన్స్ తీసుకోవాలి. దాంతో పాటు ఎప్పుడైతే ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఇలాంటి పరిస్థితులలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు, దగ్గు లాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మెడిసిన్స్ కూడా దగ్గర ఉంచుకొని ఇమీడియట్లీ ప్రికాషన్ తీసుకోవడంతో పాటు ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచుకోవాలని కూడా డాక్టర్ చూపిస్తున్నారు. ఇక ప్రధానంగా ఈ సీజన్ లో మనకు ఈ చలికాలము ఈ టైంలో పుట్టినటువంటి పిల్లలకు మాత్రము న్యూమోనియా రాకుండా ఉండడానికి, లంగ్స్ లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఉదయం పూటనే ఎక్కువగా మనకి ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తూ ఉంటాడో ఉదయించేటువంటి సూర్యకిరణాలు పుట్టినటువంటి ఆ బేబీస్ పైన పడడం వల్ల వాళ్ళకు డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ ఎఫెక్ట్ తోటి న్యూమోనియా గానీ, ఈ జలుబు గానీ, దగ్గు గానీ, ఇలాంటి దంజు కానీ పేరుకుపోయే అవకాశం ఉండదనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడో వచ్చినటువంటి సైంటిఫిక్ రీజన్ ఇది. దానికోసము ఈ మార్నింగ్ టైంలోనే సూర్యుడు ఉదయించే సమయంలో పుట్టినటువంటి పిల్లలను సూర్యుని కాంతి పడేలా కూడా చూసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు అటు హాస్పిటల్స్ వద్ద కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మెయిన్ గా తీసుకోవాల్సింది ప్రజలు స్వీయ రక్షణ, ప్రికాషన్స్. చలి టైంలో బయటికి వెళ్తున్నప్పుడు స్వెటర్స్ ధరించడము, కంప్లీట్ నోసుకు గానీ మౌతుకు గానీ చలి ప్రభావం లేకుండా మాస్కులు ధరించడము, ఉన్ని వస్తువులు ధరించడం లాంటివి చేయాలని కూడా డాక్టర్లు అయితే సూచిస్తున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.